హలో అండి. ఇవాళ నేను ఆన్‌లైన్‌లో తెప్పించుకున్నవి చూపిస్తున్నాను. మన యూట్యూబర్ దగ్గరనే తెప్పించుకున్నాను. బోన్ మీల్ పౌడర్ ఒకటి, నీమ్ పౌడర్ ఒకటి, పొగాకు పౌడర్ ఒకటి 3 తెప్పించినాను. ఓఆర్‌జీ బోన్ మీల్ పౌడర్ ఒకటి ఉంటారు కదా సంపత్ గారు, వాళ్ళ దగ్గర తీసుకున్నాను ఇది. అంటే నా దగ్గర నీమ్ పౌడరు అదే అయిపోయింది. బోన్ మీల్ అయితే నేను ఎప్పుడు ఇంతవరకు యూజ్ చేయలేదు. ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను. ఇంకా మిగతా వచ్చేసి ఇది పొగాకు పౌడర్ ఏమో కొంచెం శంకు పురుగులు అవి ఎక్కువ వస్తున్నాయి నాకు. అదేమన్నా వర్కౌట్ అవుతుందేమో అన్నట్టుగా అది కూడా తెప్పించుకున్నాను. తర్వాత అయితే బేకింగ్ పౌడర్ అయితే బేకింగ్ సోడానైతే నేను చల్లుతుంటే బాగానే వర్కౌట్ అవుతుంది దాంతో. ఇంకా తేగానే నేను ఫస్ట్ ఓపెన్ చేయగానే ఇంకా ఫస్ట్ అయితే ఈ చెట్లకైతే చల్లేసినాను. మందార చెట్టుకి దీనికి కూడా శంకు పురుగులు బాగా వచ్చినాయి. ఇంకొకటి మిరప చెట్టు వాటికి అన్నిటికీ నేను ఒక 2 ఇంచెస్ వరకు తీసినాను. అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. బాగా వచ్చినాయి. ఒక 2 ఇంచెస్ వరకు తీసేసి మళ్ళీ నేను కంపోస్ట్ అది వేసి కిచెన్ కంపోస్ట్ అది వేసినాను. మళ్ళీ ఇప్పుడు సరే ఇప్పుడు ఇది బోన్ మీల్ కూడా వేద్దామన్నట్టుగా మనకి అంటే రాగానే వేసేయాలనేసి ఉంటుంది కదా, అందుకే ఫస్ట్ వేసేస్తున్నాను అన్ని చెట్లకి. కొన్ని అన్నిటికి వేయలేదు, ఇది మార్నింగ్ కాబట్టి నాకు టైం కుదరలేదు కాబట్టి ఒక 2-3 చెట్లకు వేసినాను. అదే కొంచెం వీడియో తీసేసి నేను అట్లాగే చూపిస్తున్నాను. అట్లాగే ఇండోర్ ప్లాంట్లో ఇది దీనికి ఇట్లా క్రోటాన్స్కి అయితే ఎప్పుడూ నేను వేయలేదు. ఫస్ట్ టైం చూద్దాం వేద్దాం అన్నట్టుగా దీనికి ఒక పక్కకి పీస్ లిల్లీ ఉంటే అట్లాగే దీనికి కూడా వేద్దాంలే అన్నట్టుగా కొంచెం వేసినాను. అందులో ఈ మనీ ప్లాంట్ ఇటువంటివి అయితే అసలు చాలా ఈజీగా పెరిగే మొక్కలు, వీటికి అవసరం లేదు, కానీ చూద్దాం అన్నట్టుగా ఊరికే అట్లా వేసినాను నేను. ఇది స్కూల్కి పంపించేసేయాలి, పాప వాళ్ళ స్కూల్లో టేబుల్ మీద తనది. చూద్దాం ఎట్లా ఉంటుందో, గ్రోత్ ఒకవేళ ఫాస్ట్ ఏమైనా ఉంటుందా అన్నట్టుగా వేసినాను నేను, అంతే. అవసరం లేదు. ఇది ఈ విధంగా నియాన్ పోతోస్ ఇది డైరెక్ట్ సన్లైట్ పడి అట్లా వచ్చింది. బయట నుంచి తుంచి తీసుకొచ్చి నేను ఇందులో ఊరికే పెట్టి చూస్తున్నాను. వస్తే ఉంచుతాను, లేకుంటే తీసేసి మళ్ళీ వేరే మొక్కలు పెట్టేస్తా. వేరే పోతోస్ అంటే నియాన్ పోతోసే పెడతాను. ఇది నేను చేతిలో పట్టుకొని వీడియో తీస్తున్నానండి, సరిగ్గా రాలేదు. ఈ పీస్ లిల్లీకి వాటికి కూడా నేను కొంచెము బోన్ మీల్ వేసినాను. దీనికి ఈ రెండింటికైతే కొంచెం వేసినాను. ఇది కెలాతీయకైతే వేయలేదు, ఎందుకంటే అది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి కదా, దానికి వేయలేదు. దాని కంపోస్ట్ ఎక్కువైనా చెట్టు పాడైపోతుంది. ఇంకా తర్వాత ఇక్కడ బచ్చలి చెట్టు ఉంటే వాటికి కూడా కొంచెము వేసినాను. ఈ హార్వెస్ట్ అట్లాగే ఇంకా ఈరోజు ఇది హార్వెస్ట్ కూడా చేసినాను. ఇదైతే ఎవ్రీ 20 డేస్కి అట్లాగా నాకు ఈ బచ్చలు అయితే బాగా వచ్చేస్తుంది. నేను మా చిన్న అమ్మాయి అయితే చేసుకుంటున్నాము. ఇంకా మా పెద్ద అమ్మాయికి అయితే పంపించలేదు నేను, తనకు కూడా పంపించాలి. ఎవ్రీ 20 డేస్కి వచ్చేస్తుంది ఇది ఆకు మాత్రం. ఇంక ఇటువైపు మాకు ఎండ కూడా తక్కువే ఉంటుంది, అయినా కానీ పర్వాలేదు బాగానే వస్తుంది. ఇది ఇంకో సైడు 2 సైడ్లో వచ్చిన ఆకు, ఇది 2 చెట్లు ఉన్నాయి నాకు. అయితే ఎవరన్నా ఇట్లాగే ఎండలేదు అనుకునే వాళ్ళు బచ్చల చెట్టు అయితే పెంచుకోవచ్చు. నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను. ఇది ఆకు పెద్ద పెద్దగా బాగా వచ్చింది, అది ఎండ పడిన దిక్కు పెద్దగా బాగా వచ్చింది, అదే చూపిస్తున్నాను నేను ఇక్కడ. అయితే దానికి కూడా నేను కొంచెము వేసే బోన్ మీల్ అటు పౌడరు అది నీమ్ పౌడరు అవన్నీ కూడా యాడ్ చేసినాను. అది వీడియో స్కిప్ అయింది. ఇంకా వాటర్ వేస్తున్నాను వేసేసి. కొన్ని చెట్లకు మాత్రం నాకు ఇప్పుడు కుదిరింది వేసినాను, మిగతా చెట్లన్నిటికీ ఇంకా ఈవినింగ్ వేద్దాం అనేసి అనుకుంటున్నాను. అయితే నేను ఈ శంకు పురుగులకు మాత్రం నేను బేకింగ్ సోడా కొంచెం యూజ్ చేస్తున్నాను. అది కొంచెం వర్కౌట్ అవుతున్నట్టు అనిపిస్తుంది, అంటే అన్నీ ఇట్లా శంకు పురుగులన్నీ పైకి వచ్చినట్టు అనిపిస్తుంది. అదొక 2 ఇంచెస్ వరకు తీసేస్తున్నా, అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇదండి ఈరోజు వీడియో. ఓకే అండి, థ్యాంక్ యూ.